నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దిన పంచాంగంలో 26 ఫిబ్రవరి 2025 బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేకించి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి అందరూ చక్కగా జరుపుకోవాలి. మీ మనోవాంఛితాలు, మీ కోరికలు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఇల్లు కళకళలాడుతూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆ శివానుగ్రహం ప్రతి ఒక్కళ్ళు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. అయితే క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 40 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 18 నిమిషములకు. ఈరోజు తిది త్రయోదశి ఉదయం 11 గంటల 5 నిమిషములకు, తరువాత చతుర్దశి తిథి ప్రవేశము, మహాశివరాత్రి తిథి ప్రవేశం అన్నమాట. అయితే ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రం సాయంత్రం 5 గంటల 11 నిమిషముల వరకు, తరువాత ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 9 గంటల 6 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 35 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయం 8 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 34 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 52 నిమిషముల వరకు, అమృత గడియలు ఉదయం 7 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 59 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 26, 2025 నాటి ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ప్రభావం ఏమిటి, ఫలితాలు ఏమిటి అనే అంశంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది మీ మనోస్థితి మీద మరియు భావోద్వేగాల మీద ప్రభావం చూపిస్తోంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే విద్యార్థులకు చూస్తే కనుక కష్టపడి చదివితేనే కానీ మీకు ఉన్నతి కలగకపోవడము, విజయం రాకపోవడము, ఏ ప్రయత్నం చేయాలన్నా కష్టపడి పని చేస్తేనే, అంటే ఆ ప్రయత్నాన్ని కష్టపడి చేస్తేనే తప్ప మీరు సాధించలేని పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో కొత్త కొత్త అవకాశాలు రావడము, నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు రావడము, కొంతమంది ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలలో కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే టెంపరరీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి ఈరోజు అది పర్మనెంట్ అయిపోయి మీ యొక్క వేతనాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. మిగిలిన ఉద్యోగస్తులు కొంతమందికి శుభవార్తలు వినడము, మీ ప్యాకేజీ పెరగడము, పాత ఏరియర్స్ రావడము, మరికొంతమందికి విదేశాలు వెళ్ళి అంటే ఉద్యోగరీత్యా మిమ్మల్ని మీ అధికారులు విదేశాలకు పంపించే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ కాలం చాలా చక్కని సమయము ఈరోజు. దీన్ని మీరు వృధా చేసుకోకండి. కొత్తగా వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా పేర్లు మార్చుకోవాలన్నా, అనుబంధ సంస్థలు పెట్టాలన్నా, ఇలాంటి వాటికి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు ఏం పని చేద్దామన్నా ఈరోజు చాలా అత్యంత శుభదినము. ఆ శివానుగ్రహము కలిగి ఉన్న దినం కాబట్టి ఈరోజు మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక కొంత ఇబ్బంది కలిగే ఇది కనపడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. విత్తనాలు కొనడంలోనూ, చీడపీడలకు సంబంధించి మందులు కొనడంలోనూ, ఇలాగ అంటే నీటికి సంబంధించి కానీ ఇలా ఏదో ఒకటి ఈరోజు మీకు అంత అనుకూలించిన సమయంగా కనిపించటం లేదు. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పారిశ్రామిక రంగం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాజెక్టులు ఏవైనా తీసుకోవాలన్నా, అనుబంధ సంస్థలు పెట్టుకోవాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా, ఏదైనా ఏ మంచి నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజల యొక్క మద్దతు మీకు ఈరోజు లభిస్తుంది. అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశము. కొంతమందికి మాత్రము కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశము, దీనితో పాటుగా మీకు ఒక పదవి మీరు ఊహించని, ఇన్నాళ్ళు మీరు
అధిష్ఠించని కొత్త పదవి మీకు ఈరోజు రాబోతోంది. కొంతమందికి మాత్రమే అది కూడా. అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. గతంలో ఏ పనులైనా మీకు ఆగిపోయి ఉన్నట్టయితే కనుక, ఆ ఆగిపోయిన పనులు ఈరోజు మీరు ప్రారంభించే పని పెట్టుకున్నట్టయితే అది అంటే చక్కగా ముందుకు సాగే అవకాశం ఉంది. ఎక్కడ అడ్డంకులు రాని పరిస్థితి గోచరిస్తోంది. వివాహం కోసం కానీ ఎవరైనా ప్రయత్నాలు గతంలో చేసి ఉంటే, ఈరోజు వాటి యొక్క ఫలితము మీకు శుభ పరిణామంగా గోచరించబోతోంది. తర్వాత ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక, అంటే ఉత్తరోత్తర మీరు చేయే కార్యక్రమాల కోసం కానీ, కోర్టులకు సంబంధించి కానీ, ఏదైనా విలువైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కొంతమందికి చర్మ సంబంధితమైనవి, తర్వాత ఉదర సంబంధమైనటువంటివి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు, ఈరోజు ఈ 2 రోజులు కూడా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని హనుమంతుడి మంత్రాన్ని కానీ జపించినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు కానీ, లేదా ఆరోగ్యపరమైన దోషాలు కానీ, లేదా చీడపీడలు కానీ, లేదంటే ప్రయోగ దోషాలు అంటారు కదా, అలాంటి దోషాలు కానీ, లేదంటే నరదృష్టి కానీ, ఇలాగ ఏదైనా నెగిటివిటీకి సంబంధించినటువంటి మీకు కనిపించినట్టయితే కనుక ఈ పరిహారం చేస్తే అవి తొలగిపోయి శుభ పరిణామాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు మీ రాశిలో అనుకూలతను చూస్తున్నాడు. కాబట్టి ఇది సౌందర్యం మీద, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మీద ఎక్కువగా మీ మీద ప్రభావం పడుతుందన్నమాట. అయితే విద్యార్థులకు చూసినట్టయితే ఎవరైతే క్రియేటివిటీ రంగంలో ఉంటారో, ఆర్ట్ అండ్ కోర్సుల్లో చేస్తున్నారో, లేదంటే దానికి సంబంధించినటువంటి కోర్సుల్లో చేరాలనుకుంటున్నారో, డిజిటల్కి కానీ, లేదా ఇలాంటి సౌందర్యానికి సంబంధించి క్రియేటివిటీకి సంబంధించినటువంటి అంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు కానీ, లేదా అంటే ఈ ఈ సంబంధించిన అంటే ఈ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు కొత్తగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా, మీరు కొత్తగా ఇంకో కోర్స్ ఏదైనా నేర్చుకోవాలన్నా ఇలాంటి వాళ్ళకి ఈరోజు బాగా సూట్ అవుతుంది. మీరు ఆ ప్రయత్నాలు ఈరోజు మొదలుపెట్టుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క పనిలో ప్రశంసలు పొందుతారు. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడము, ఎన్నాళ్ళో మీరు వేచి చూస్తూ ఎప్పటికీ రాదు అని నిరాశ చెందుకున్నటువంటి ఏదైనా అంశాలు మీ జీవితంలో ఉంటే కనుక అవి ఈరోజు మీకు ఉత్సాహాన్ని ఇచ్చేటట్టుగా మారబోతోంది. వ్యాపారస్తులకు లాభాలు ఆశించవచ్చు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు కానీ, లేదు అంటే కనుక మీ వ్యాపారంలో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వదిలేసుకున్నారు, ఇంకా రాదు, మాకు ఇంకా ఇది వేస్ట్, వృధా అయిపోయింది, నష్టం అయిపోయింది అని అనుకున్న అంశాలు ఏవైనా ఉంటే అవి ఈరోజు మీకు శుభాలు కలిగేటట్టుగాను, లాభాలు కలిగేటట్టుగాను గోచరిస్తోంది. అయితే కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా కూడా ఈరోజు మంచి రోజు. వ్యవసాయదారులకు మీ యొక్క పంటల పెంపకంలో పశువులకు సంబంధించే వాటి వల్ల నష్టం కలగబోతోంది. దాంతో పాటు వాతావరణ పరిణామాల వల్ల కూడా మీ పంటకి నష్టం కలిగే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే కొత్త వ్యాపారాలు ఏవైనా మీరు ప్రారంభించాలనుకుంటే ఈ రోజే, అంటే మనకి ఇన్నాళ్ళు మీరు ఒక రంగంలో ఉండి ఇప్పుడు కొత్తగా నేను వ్యాపారం చేస్తాను అని అనుకున్న వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకోవాలన్నా, లేదా కొత్త ప్రోడక్ట్స్ని ఏవైనా లాంచ్ చేయాలన్నా, లేదా కొత్త పనిముట్లను ప్రారంభించాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంతమందికి ఈరోజు కలిసి రాని పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు కలుగుతున్నాయి. అది ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆహార రీత్యా ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే సంతోషకరమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వింటారు. స్థిర చరాస్తులు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తువు, వాహన యోగం కూడా గోచరిస్తోంది. ఆ ప్రయత్నం
ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలంటే కనుక ఈ రోజు చేసుకోండి, ఫలించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆరాధన చేయడంతో పాటు అమ్మవారి ఆలయ సందర్శనం చేయడం కానీ, అక్కడ మీ పేరు మీద ఏదైనా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మీకు సంబంధించినటువంటి దృష్టి దోషాలు కానీ, ప్రయోగ దోషాలు కానీ, ఇలాగ ఏదైనా తొక్కుడు చేయడం కానీ, మీ ప్రత్యర్థులు మీ మీద ఏదైనా వ్యాపార సంస్థల్లో కానీ, లేదా మీ ఇంటిలో కానీ ఏదైనా చెడు అని మీకు అనిపించినట్టయితే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన పరిస్థితి గోచరించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. దాంతో పాటుగా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇది మీ యొక్క బుద్ధి మీద, తరువాత కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. జాగ్రత్తగా అంటే ప్రత్యేక జాగ్రత్తలు అక్కర్లేదు. బుధ ప్రభావము ఈ రెండిటి మీద కనబడుతోంది. ఆ 2 స్కిల్స్‌ని మీకు డెవలప్ చేసుకునేందుకు మంచి అవకాశం అనమాట. అయితే విద్యార్థులకు చూసినట్టయితే మంచి మంచి ఫలితాలొస్తాయి. ఈ కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గ్రోత్ కనిపించే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో ప్రమోషన్స్ వస్తాయి. కొంతమందికి ఏరియర్స్ వస్తాయి. మరికొంతమందికి శుభవార్తలు వినడంతో పాటుగా మీ పై అధికారులు మిమ్మల్ని విదేశాలకు పని నిమిత్తంగా పంపించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయము. కానీ అగ్రిమెంట్లు రాసుకోవటానికి కానీ, లేదా అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవటానికి కానీ ఇది మంచి సమయం కాదు. ఆ ప్రయత్నాలు చేయకండి. ఓన్లీ పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే మీకు అనుకూలమైనది. వ్యవసాయదారులకు పంటల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతికతను ప్రవేశపెట్టండి. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే లాభ ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలి అంటే కనుక అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ, ఏవైనా టైఅప్లు చేసుకోవటం కానీ, కొత్తగా ఏది చేద్దామనుకున్నా ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు కానీ, నూతన పెట్టుబడులు కానీ, లేదు అంటే నూతన యంత్రాంగం కానీ కొనుక్కోవాలన్నా, లేదా కొత్త ఉద్యోగస్తులను నియామకం చేసుకోవాలన్నా, లేదు మీ పారిశ్రామికంగా వేరే ప్రాంతానికి తరలించాలన్నా, విదేశాలలో మీ యొక్క సంస్థను పెట్టాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు దొరుకుతుంది. ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. మరికొంతమందికి ఏదైనా దీర్ఘకాలికమైన బీపీలు, షుగర్లు అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో వివాహం కాని వారికి దగ్గర దాకా వచ్చి ఆగిపోయే అవకాశం కనబడుతోంది. దానికి నిరాశ చెందకండి. మళ్ళా ఈ రోజు నుంచి కొత్త ప్రయత్నాలు చేసినట్టయితే కనుక వివాహాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. భూమి, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత ఎవరైనా కోర్టులో మీ చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కోర్టులో మీకు తీర్పు రాని పరిస్థితి కనుక ఉంటే అది ఈ రోజు వచ్చి మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అయితే మరి కొంతమందికి ఈ కోర్టులకు సంబంధించి కొత్తగా ఈ రోజు మేము వెయ్యాలి, తప్పదు, ఈ రోజు మాకు గొడవలు ఉన్నాయి ఎక్కువగా, మేము ఈ రోజు కోర్టులో వేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రము ఈ రోజు వెయ్యకండి. మరెప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. కానీ ఈ రోజు వేసినట్టయితే కనుక కొత్తగా లీగల్లోకి కానీ కోర్టులోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేయవద్దు. అస్సలు కలిసి రాదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించండి. ఇది గోచారరీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. దానితో పాటుగా మీకు అనుకూలతను కలిగిస్తున్నాడు కాబట్టి భావోద్వేగాలను మీకు ఎక్కువగా కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే చంద్రుడు మరొక విశిష్టత ఏంటిస్తున్నాడు అంటే, మీకు గతంలో ఏదైనా ఆగిపోయిన పనులు కానీ, లేదా ఇంక కావు అనుకున్న పనులు కానీ, ఈ రాశిలో ఉండేవారికి ఎవరికైనా ఆగిపోయిన, నిలిచిపోయిన పనులను ఈరోజు మీకు మీ ప్రయత్నం లేకుండానే జరిగే పరిస్థితిని చంద్రుడు ఈరోజు అనుకూలంగా ఇస్తున్నాడు. అయితే విద్యార్థులకు చూసినట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో చదువుకునే వాళ్ళు, న్యాయశాస్త్రం చదువుకునే వాళ్ళు, డాక్టర్లు, వీళ్ళకి మాత్రము చాలా గడ్డు కాలంగా అనిపిస్తోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని మరుసటి రోజు ఎప్పుడైనా ప్రయత్నాలు చేసుకోండి.
ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. బదిలీలు అయ్యే అవకాశం ఉంది. మీరున్న స్థానాల్లోని స్థానచలనం కనబడుతోంది. అది వేరే ఉద్యోగానికి వెళ్ళవచ్చు. లేదా అంటే ఉన్న ప్రాంతాల్లోనే వేరే బ్రాంచెస్‌కి మిమ్మల్ని మార్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయము. భాగస్వామ్య ఒప్పందాలకు కూడా ఇది చక్కని సమయము. కానీ వ్యాపార విస్తరణకు ఇది సమయం కాదు. ఈరోజు ఎటువంటి ప్రయత్నం చేయకండి. తరువాత కొత్తగా మేము వ్యాపారం చేద్దాము. ఇన్నాళ్ళు మా ప్రయత్నాలు చేశాము. లోన్‌లొచ్చేసాయి. ఈరోజు మేము వ్యాపారం చేస్తాము. కొబ్బరికాయ కొట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళకి మాత్రము ఈరోజు కొట్టకండి. మరుసటి రోజు ఎప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు లాభసాటి ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. గతంలో వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కనుక మీరు మళ్ళా ఆ ఒప్పందాలు చేసుకున్నట్టయినా, లేదంటే అగ్రీమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవడానికైనా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆహ్, వా కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కనబడుతోంది. కొంతమంది గతంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్లకు ఈరోజు అది సమసిపోయి మంచి శుభవార్తలు వినడము కనబడుతోంది. మరికొంతమందికి స్త్రీలకు అనారోగ్య సూచన కనబడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా పఠించడము, కాలభైరవ స్వామిని దర్శించడం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటుగా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచారరీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు. శుభదృష్టి చూస్తున్నాడు. శని ప్రభావం కూడా ఈ రాశిలో ఉండే వారికి కలిసి వస్తుంది. అంటే శని ప్రభావము మీకు మంచి కలుగుతుంది తప్ప చెడైతే ఈ రాశిలో ఉండే వారికి గోచరించట్లేదు. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు దృష్టి పెట్టి చదివితేనే, ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక మీకు మీరనుకున్న ఫలితాల కన్నా వేరే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్త చూసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. దీనితో పాటుగా మీరు టైం పంక్చువాలిటీని కనుక పాటించని పక్షంలో మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి ఉద్యోగాలు వారంతట వారు మానేయడం కానీ, లేదా అంటే మీ యజమానులు తీసేయడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అది మీ తప్పిదమా, లేదా అంటే ఎవరో తప్పిదము మీ మీద పడి మీకు అలాంటి అవకాశం వచ్చిందా అనేది చూసుకుని, ఒకవేళ మీ తప్పిదం కాకపోతే కనుక మరెవరిదైనా అయ్యి మీ మీద నిందపడి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించినట్టయితే కనుక మీరు వెంటనే మీ యొక్క యజమానులకి చెప్పండి. అది నా తప్పిదం కాదు, ఇలా జరిగింది అని చెప్పినట్టయితే కనుక కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశము, వాళ్ళు ఆలోచించే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే ఇది పూర్తిగా నష్టాలకు సంబంధించినట్టుగా ఉంది. ఈరోజు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి, ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి, ఏ రకమైన కొత్త ఆలోచనలు కూడా ఈరోజు అస్సలు చేయకండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే మీ యొక్క సాగులో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము కనబడుతోంది. అది విత్తనాల పరంగానా, లేదా మందుల పరంగానా, క్రిమికీటకాదుల వల్ల, లేదంటే లేదేంటి నీటి ఎద్దడి వల్ల, వాతావరణం వల్ల, ఏ అంశం అనేది తెలియదు. కానీ మీకు కొంచెం నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అది మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరిగి విశేషమైన రేటు పలికే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉండే వాళ్ళకి చూసినట్టయితే, అంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వారిద్దరికీ కూడా ఆటంకాలు ఏమైనా గతంలో, అంటే మీ ఎంప్లాయీస్తో కావచ్చు, లేదా మీ ప్రత్యర్థులతో కావచ్చు, లేదంటే ఏ ఆటంకమైన సమయానికి క్రెడిట్స్ మీకు రాకపోవడం వల్ల కానీ, మనీ పరంగా కానీ ఏదైనా సరే ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే రోజు ఈ రోజు కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. అది గతంలో మీకు ఉన్నవా, లేదా కొత్తగా వచ్చాయా అనేది మీరు పరిశీలన చేసుకొని, గతం నుంచి కనుక ఉన్నట్టయితే జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా కనబడుతోంది. శని యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మరికొంతమందికి శని భగవానుణ్ణి
మీరు అర్చన చేయడం కానీ, ఆలయ దర్శనం చేయడం కానీ చేసినట్టయితే కనుక శుభదృష్టి ఉంది. కానీ కొంతమంది మీద జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉంటే కనుక అది వికటించి, అంటే శని, రాహు కలవడమో లేదా శని, కుజుడు కలవడమో ఇలాంటివి జరిగితే కనుక కుజుడు ప్రభావం ఎక్కువయ్యి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ తప్పిదము మీ జాతకంలో ఉంటుందే తప్ప ఏ గ్రహాల యొక్క తప్పిదం అనేది కాదు. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. గతంలో ఏమైనా ఉంటే కనుక వెంటనే ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే రాజకీయ రంగంలో చూసిన వాళ్ళకైతే కనుక సామాజికంగానే అంటే సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా ఏమీ ఈరోజు విశేషత ఏమీ కనిపించట్లేదు. తర్వాత కుటుంబపరంగా చూసినట్లయితే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి శుభవార్తలు వింటారు. మరికొంతమంది శుభవార్తలతో పాటు కూడా కొంటి అంటే ఆటంకము, ఒత్తిడి కలిగించే వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రవికి, శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక రవి వల్ల అనారోగ్య సూచనలు కనపడిన వాళ్ళకి ఆరోగ్యం చిక్కుతుంది. దీంతో పాటుగా గ్రహ సంబంధిత దోషాలు ఏవైనా ఉంటే కనుక అవి కూడా పోయి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. మంచి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక చదువులో ఉత్సాహం చూపిస్తారు. గతంలో మందబుద్ధిగా ఉండడము, లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, జ్ఞాపక శక్తి తగ్గడము కనుక జరిగి ఉంటే కనుక ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండడము, ఇంట్రెస్ట్ కలిగే అవకాశము కనబడుతోంది. కాబట్టి మీరు వెంటనే ఉత్సాహం కలిగిన వెంటనే, ఇంట్రెస్ట్ కలిగిన వెంటనే మీరు ఏ పని చేద్దామనుకుంటున్నారో తక్షణం ప్రారంభించండి. మీకు అనుకూలత కలుగుతుంది. అయితే ఉద్యోగస్తులకు మీ పనిలో గుర్తింపు కలుగుతుంది. కొంతమందికి అకారణంగా మాట పడే అవకాశము, అది మీ సహచరుల వల్ల కావచ్చు, లేదా మీ పై అధికారుల వల్ల కావచ్చు, లేదంటే మీ ఉద్యోగంలో ఎవరైతే మీరంటే గిట్టని వాళ్ళు కావచ్చు, వారి వల్ల మీరు ఈరోజు మాట పడే అవకాశము, మరి కొంతమంది ఉద్యోగం నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు ఎవరు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయము. అగ్రిమెంట్లకు కూడా చాలా చక్కని సమయము. భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, లేదా విదేశాలలో మీ యొక్క వ్యాపారాన్ని స్థాపించడం కోసం సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, ఏదైనా ఈరోజు చక్కని ఫలితాలను పొందబోతున్నారు. అయితే వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. ఎట్లాంటి ఒడిదుడుకులు కానీ, నష్టాలు కానీ అలాంటివి ఏమీ లేవు. పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద పెట్టుబడులు, అంటే ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేయడము, లేదా క్రోర్స్లో ఇన్వెస్ట్ చేయడము, భూమి మీద ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఒకంత జాగ్రత్త తీసుకుని నలుగురిని అడిగి కనుక పెట్టినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. లేదు వాళ్ళు మాకు అవతల వాళ్ళు మంచి వాళ్ళు, లేదా నమ్మకస్తులు అని చెప్పి ముందడుగు వేశారంటే కనుక నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు మీకు మీ మాటకు విలువ లేకపోవడంతో పాటు లేని అపకీర్తి పొందే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మాటను ఈరోజు పొదుపుగా వాడండి. ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య అల్లకొల్లోలమైన వాతావరణము, సఖ్యత లేకపోవడము, బంధుమిత్రుల్లోనూ మాట పడే అవకాశంతో పాటు గతంలో మీరు ఏదైనా మాట అనడం కానీ, లేదా అంటే మీ బంధువుల మధ్య కానీ ఏదైనా అలాగా ఒకంత నెగటివిటీ అవుతూ ఉంటే కనుక అది ఈరోజు సామరస్యంగా, సానుకూలంగా జరిగే అవకాశం కనబడుతోంది. అది మీ కుటుంబాలు ఎలా ఉన్నాయనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే శుభకార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. కొంతమంది ముడుపు కట్టుకోవాలని, ఒక మంచి కార్యం చేస్తున్నాము ఈరోజు వినాయకుడికి ముడుపు కట్టుకుంటామని, ఇలాంటివి ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణంలో మొదటి 5 శ్లోకాలు తప్పనిసరిగా చదవండి. లేదా అంటే దానితో పాటుగా
మేము చదవలేము, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు అనంత, అచ్యుత, గోవింద అనే ఈ 3 నామాలు 108 సార్లు అనుకునే ప్రయత్నం చేయండి. తత్సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి, శుక్రుడు మీకు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఏ ప్రయత్నాలు చేయాలన్నా, విద్య కోసం కాదు, వ్యాపారం కోసం కాదు, లేదా రాజకీయం కోసం కాదు, ఏ ప్రయత్నాలు చేయాలన్నా కొత్తగా లేదా అంటే ఆగిపోయినవి ఏది చేయాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు తులారాశి వాళ్ళకి. నిరభ్యంతరంగా మీరు ప్రారంభించుకోవచ్చు. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయము, చక్కగా ఉంది. ఇంక చెప్పాల్సిన పని లేదు. చాలా అనుకూలమైన రోజు ఈ తులారాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా. అయితే ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. గతంలో ఏరియర్స్ ఏదైనా రాని పక్షంలో అది ఈరోజు అందుకునే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందడము, మీ పంటకు దిగుబడి ఎక్కువ రావడము, ఆ దిగుబడి మంచి రేటుకి మార్కెట్లో పలకడము, ఇలాంటివన్నీ మంచి జరిగే అవకాశము వ్యవసాయదారులకు కనబడుతోంది. వాణిజ్యవేత్తలకు కొత్త వ్యాపారాలు, కొత్త ఏదైనా సంస్థ తీసుకోవాలన్నా, లేదా మీ సంస్థను ఇంకొక సంస్థతో మర్జ్ చేయాలన్నా, అంటే 2 కలుపుతారు కదా, అట్లా చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంతమంది మేము ఈరోజు వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఒప్పందాలు కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ, లేదా ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేయాలని అనుకుంటే కూడా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల నరాలకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు మాటకు పలుకుబడి పెరుగుతుంది. కొంతమంది కీలకమైన పదవులను ఈరోజు చేపట్టే అవకాశము, అదేంటి దాని మీద అగ్రిమెంట్ల మీద సంతకం చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. దానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే కనుక ఈరోజు ప్రారంభించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు ఈరోజు 2 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు శుక్రవారం కూడా గుర్తుపెట్టుకోండి. అమ్మవారి ఆలయ దర్శనము, అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, కుజుడు చాలా బలంగా ఉండడం వల్ల మీరు గతంలో భయంతో కానీ, లేదంటే బలహీనంగా కానీ, లేదంటే నిరుత్సాహంగా కానీ ఉన్న వాళ్ళకి ఈరోజు విపరీతమైన ఉత్సాహము, ధైర్యము వచ్చే అవకాశం ఉంది. దానితో పాటుగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతోంది. అయితే విద్యార్థులకు మీరు అర్థం చేసుకోవడంలో స్పష్టత, క్లియర్గా ఉండండి. ఏది చేయాలన్నా ఈరోజు మీ ముందు క్లారిటీ తీసుకోండి. నేను ఈ పని చేస్తే, లేదా నేను ఈ అప్లికేషన్ పెడితే, లేదా నేను ఈ కాలేజీని పెడితే, లేదా నేను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే, లేదా నేను విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే, మీరు ఏది చేసుకోవాలని అనుకుంటే దాన్ని ముందు ఈరోజు పరిశీలించండి. ఆ పరిశీలన అయిన తరువాత నేను ఈ ప్రయత్నం చేస్తాను అని కనుక చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు అనుకోని లాభాలు ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాగులో కొంచెం ఇబ్బందులు తలెత్తడము, కొన్ని సాగు పనులు మధ్యలోనే ఆగిపోవడము ఇలా జరుగుతోంది. దానికి ఎందుకు ఏమిటి అనేది యోచన చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ఆకర్షణీయమైన అవకాశాలు, అంటే కొన్ని టెంప్టింగ్ కలిగించే ఛాన్సెస్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి తీసుకుంటే మంచిదా కాదా అనేది మీరు యోచన చేసుకోండి. మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసిన యాడ్ వాళ్ళకి ధనపరంగా ఏదైనా డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే కూడా కొంచెం ఆలోచన చేసి అప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరిగా చేసుకోండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి విజయం సాధించడంతో పాటు కీలకమైన పదవులను కూడా మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కండరాలకు సంబంధించి, మజిల్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు రావడంతో పాటు కొంతమందికి ప్రమాదాల్లో అంటే
చాలా గట్టిగా కండరాలు ఇబ్బంది కలగడము, కండరాలకు దెబ్బ తగలడము, ఇలాంటి ప్రమాదాలు గోచరిస్తున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి, సక్సెస్ అవుతుంది. శుభవార్తలు వినడంతో పాటు భూమి, వస్తువు, ఒక వాహనము కొనుక్కునే యోగం కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే ఆడవారికి కొంతమందికి కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు, మరికొంతమందికి నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసి స్వామివారికి 5 అరటిపళ్ళను కనుక నైవేద్యం పెట్టినట్టి నైవేద్యం పెట్టి మళ్ళా మీరు ఒకటి మాత్రమే తీసుకుని మిగతా 4 కూడా పంచిపెట్టినట్టయితే కనుక ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ, అనారోగ్య దోషాలు ఉన్నా కానీ పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితి గురుడు బలంగా ఉండడంతో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అంటే విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇందులో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది. మీరు ఉన్న స్థానం నుంచి మా స్థానం మారే అవకాశము కూడా కనపడుతోంది. అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళకి ఈ రోజు కనుక మీరు దానికి తగిన సంబంధించినటువంటి పనులు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడంతో పాటు కొంతమందికి ఉద్యోగంలో భంగం కలగడము, కొంతమంది మీ అంతట మీరే మానేసి వేరే ఉద్యోగాలకి వెళ్ళడము, ఇట్లా కొంతమందికి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. ఉద్యోగం చెయ్యాలా వద్దా అని డైలమాలో ఉండేవాళ్ళు కొంతమంది. ఏది అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు యోచన చేసుకొని అప్పుడు అంటే మీ గ్రహస్థితిని బట్టి మార్పులు కనబడుతున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే మార్పులు కనిపిస్తున్నాయి. అయితే అయినప్పటికీ మీరు ఎట్లాగా దాన్ని తీసుకోవాలి అనేది మీరు యోచన చేసి తీసుకోండి. మార్పులు కనబడుతున్నాయి కదా అని చెప్పి వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవడమో లేదా వేరే సంస్థకు మారిపోవడమో అలా చేయకండి. అనుకూలంగా ఉంటేనే ఆ ప్రయత్నం తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూస్తే పెట్టుబడులకు అనుకూలమైన కాలము, పెట్టుబడులు పెట్టుకోండి. వ్యవసాయదారులకు పంటల పెంపకంలో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ పంటలు పండిస్తే మీకు రాబోయే దాంట్లో లాభాలు వస్తాయి అనేది ఆలోచన చేసి ఆ పంటలు వేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. గతంలో మాకు వద్దు అని డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా మీకు ఈరోజు కలిసి మీ ప్రయాణం కొనసాగించే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త యంత్రాలు కొనుక్కోవాలన్నా లేదా ఉద్యోగస్తులు నియామకం చేసుకోవాలన్నా లేదా మీ పారిశ్రామిక అంటే మీ యొక్క పరిశ్రమలలో కొత్త వస్తువుని ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఇంకేదైనా అంటే మార్పు చేర్పులు మీరు ఈరోజు పెట్టుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మార్పులైనా సరే మీరు ఈరోజు నిర్ణయం తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూస్తే మీ పలుకుబడి పెరిగే అవకాశము, కీలకమైన స్థానాలు పొందే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి తప్ప ఇతరత్రా పెద్దగా ఏమీ అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి రుగ్మతలు కానీ ఈరోజు గోచరించట్లేదు. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంతో అన్యోన్యంగా ఉంటారు. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. దానితో పాటుగా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే వారి యొక్క నిర్ణయం మీదే మీరు వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మేము ఆ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ శ్రేయోభిలాషులు ఎవరుంటారో వారితో ముచ్చటించి అంటే ధనపరంగా కావచ్చు లేదా కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళతో ముచ్చటించి వాళ్ళు ఓకే అంటే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోవడం కానీ లేదు అంటే కనుక స్వామివారి అష్టోత్తర పారాయణ చేయడం కానీ, మాకు అది కూడా చెయ్యలేము, మాకు కుదరటం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని అనుకూలంగా ఉండడంతో కష్టపడి విజయం సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు చూసినట్టయితే మీరు కృషి చేస్తేనే తప్ప
ఫలితం పొందలేని పరిస్థితి. కష్టపడి చదవండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త పనులు చేయడానికి కొత్త అవకాశాలు మీకొస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ రోజు మాత్రం పెట్టకండి. అంత అనుకూలమైన స్థితి కనిపించటం లేదు. వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు మీ సాగులో కనపడుతున్నాయి. అది మందుల వల్ల, లేదంటే మీరు కొనుక్కునే మందుల వల్ల కావచ్చు, ఎరువుల వల్ల కావచ్చు, లేదంటే విత్తనాలు కావచ్చు. అవి ఏమిటి అనేది కొంచెం యోచన చేసి అప్పుడు ఆ ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ ఈరోజు చేయకండి. అస్సలు బాగాలేదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు ఏదైనా మార్పులు సూచించబడుతున్నాయి. అంటే ఏదైనా మారడం కానీ, ఏదైనా మీ యొక్క సంస్థలో మార్పులు జరిగే అవకాశం గోచరిస్తోంది. అది ఏమిటి అనేది యోచన చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. కీలకమైన పదవులను సొంతం చేసుకుంటారు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. గతంలో విభేదాలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రాశిలో ఉండే వారికి కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణ 3 సార్లు తప్పనిసరిగా చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితి శనేశ్వరుడు ప్రభావము మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏ పని చేసినా అనుకూలించలేని పరిస్థితి గోచరిస్తోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ఏ పని కొత్తగా తలపెట్టకండి. ఉన్న దాంతోనే సరిపుచ్చుకునే ప్రయత్నం ఈరోజు సాగించండి. విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఉంది. కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు కొంతమందికి పదోన్నతులు వస్తాయి, కొంతమందికి అసలు బాగాలేదు కాబట్టి ఏ ప్రయత్నాలు కానీ, ఏ నిర్ణయాలు కానీ ఈరోజు తీసుకోకండి. వ్యాపారస్తులకు నష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. వ్యవసాయదారులకు కొత్తగా మార్పులు ఏదైనా చేయాలని అనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా కొనాలని అనుకుంటే కనుక ఈ రోజును వదిలేసి మరుసటి రోజును ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రయత్నాలు మొదలు పెట్టకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ పరంగా అనేది మీ యొక్క యోచనతోనే ఉంటుంది. కొంతమందికి మాత్రము కొన్ని పారిశ్రామిక సంస్థలు ఇతర పారిశ్రామిక సంస్థలతో అనుబంధం అయ్యేటట్టు, మర్జ్ అయ్యేటట్టు గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న అలజడులు, ఒడిదుడుకులు వచ్చే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్య లోపము, పెద్దవాళ్ల జోక్యం వల్ల మీకు మరింత అసౌకర్యం కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒక కుటుంబంలో అందరికి మీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం కనబడుతోంది. శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు చేయించడం కానీ చేసినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితం కనిపిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఈ రోజు కూడా స్వామివారికి తైలాభిషేకం చేయించుకోండి. కుటుంబ సమస్యలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా చక్కగా చేసుకోండి. అనుకూల దృష్టి ఉన్నది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు రావడము, ఉన్న ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగానికి మారడము, కొంతమంది ఉన్న పదవి నుంచి వేరే పదవికి మారడము, ఇట్లాంటి చిన్న మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. పెట్టుబడులు పెట్టుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు ఈ రోజు చేసేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. వ్యవసాయదారులకు శుభప్రదంగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. ధరలు కూడా మీ యొక్క పంటకు పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు ముందుకు మీ దగ్గరికి వస్తాయి. కానీ అందులో ఏది తీసుకోవాలి అనేది యోచన చేసి మరీ తీసుకోండి. ఈ తొందరపడి తీసుకుంటే కనుక నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ప్రజల్లో మీ యొక్క గుర్తింపు పెరిగే అవకాశం గోచరిస్తోంది. తద్వారా అధిష్టానంలో కూడా మీకు విలువ పెరిగే అవకాశం ఉంది. కానీ కొంతమంది కొన్ని రంగాల్లో మంత్రులు కనుక ఉన్నట్టయితే
వారికి కొంచెం ఇబ్బందులు కలగడము, ఆటంకం కలగడము, దానితో పాటు అపకీర్తి పాలవ్వడము, కొంతమంది లేనిపోయిన అపవాదులు వేయడము జరిగే అవకాశం ఉంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము 4 వైపుల నుంచి మీకు సమకూరే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను సందర్శించుకోండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కావచ్చు, దత్తాత్రేయుడిది కావచ్చు, దక్షిణామూర్తి ఆలయం కావచ్చు. అక్కడ దర్శనం చేసుకొని మీ యొక్క కష్టాన్ని ఏదైనా ఉంటే కనుక విన్నవించుకోండి. గురు సంబంధిత స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.